ఆయన నీతిమంతుడైన దేవుడు, నీతిమంతుని పిల్లలు యథార్థవంతులుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందరం దేవుని స్తుతించుదాం. నోరు తెలిసి దేవుని ఆరాధించుదాం, నోరు తెలిసి దేవుని ఆరాధించుదాం, నోరు తెలిసి దేవుని ఆరాధించుదాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ సత్తుని పడతలేదు, మీకు లేదండి. Praise the Lord. Hallelujah. 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 Glory be to God. Glory be to God. Glory be to God. Hallelujah. 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 దేవుని స్తుతించండి. ఈ సమయంలో ఇవ్వబడుతుంది. ఈ సమయంలో దేవుని కొన్ని సమయం అడిగే సమయం ఇవ్వబడుతుంది. 5 నిమిషాలు దేవుని స్తుతించండి. దేవుని స్తుతించండి. అబ్బా తండ్రి నాయనను మొరపెట్టండి. ప్రభువా నన్ను ఆశీర్వదించమని, నన్ను దీవించమని అడగండి. ఈ దినమున నన్ను ముట్టుమని అడగండి, చాటుమని అడగండి. జ్వరాలు వస్తున్నాయి, విష జ్వరాలు వస్తున్నాయి, కలపడాలు వస్తున్నాయి, దేనికి వస్తున్నాయి, మలేరియా వస్తున్నది, రకరకాల రోగాలు వస్తున్నాయి. రోగాలు రాకున్నట్టు, వ్యాధులు రాకున్నట్టు, చిన్నవాళ్ళు రాకున్నట్టు, నీకు ఏ సమస్యని ఎదుర్కొనకున్నట్టు ప్రభువా నా చుట్టూ కట్టండి అడగండి. ప్రభువా నన్ను ప్రేమించమని అడగండి. ప్రభువా నన్ను దీవించమని అడగండి. నా ఇంటి చుట్టూ కట్టలేదు, నా చుట్టూ కట్టలేండి, నన్ను ఆశీర్వదించుదేవా, నన్ను దీవించమని అడగండి. అందుకే అడిగినప్పుడు దేవుడు సమర్పించలేదు. ఈ అపాయం గురించి మాకే రాదు, ఎందుకంటే ఆయన నీకు తోడైంటాడు కనుక అపాయం రాకుండా కాపాడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. కారణం కారణం లోయలో సంచరించను ఈ అపాయములకు భయపడని నామని మనగలుగుతున్నాడు. ఈ వృద్ధులో బ్రతికినంత కాలము దేవునికి భయపడిన అవసరం లేదు, ఎవరికి భయపడిన అవసరం లేదు. ఎవరికి భయపడాలి? సాతాన శక్తులను తరుముకొట్టాలి, మంత్రశక్తులను తరుముకొట్టాలి, ఈ లోకంలో పిశాచులను తరుముకొట్టాలి, యాదవులను తరుముకొట్టాలి. హల్లెలూయా. పేరు కొరకు మాత్రం మనం జీవించలేదు, పేరు కొరకు మాత్రం ఈ లోకంలో బ్రతకలేదు, పేరు కొరకు మనకు ఈ లోకంలో అవసరం లేదు. దేవుడి కొరకు జీవించు, దేవుడి కొరకు బ్రతుకు, దేవుడికి ఆధారపడి జీవించు. హల్లెలూయా, 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 హల్లెలూయా. గ్లోరీ, గ్లోరీ, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆరాధించబడిగా ఉండాలి, మీరు దేవుని స్తుతించబడిగా ఉండాలి, దేవుని మాయను దించాలి, దేవుని ఆరాధించబడి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ఆయన సమయాలు ఆయనలో కష్టపడి ఆయనలో కలిసి ఆరాధించాలి.
దేవుని పరిపూర్ణంగా స్తుతించండి. పాటలు అర్థాన్ని బట్టి హల్లెలూయా 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 స్తోత్రం 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 ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ దినమున కోతులు జరగాలి, ఈ దినమున ఆశ్చర్య కార్యాలు జరగాలి, మరణ గండాలు తొలగిపోవాలి, అపాయాలు తప్పించబడాలి, యాజ్ఞల నుంచి విడుదల పొందాలి, రోగాల నుంచి విడుదల పొందాలి, వ్యాధి నుంచి విడుదల పొందాలి. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అనేక సమస్యలు లోకంలో జరుగుతున్నాయి, అవసరాలు లోకంలో జరుగుతున్నాయి. అందరి నిమిత్తము ప్రార్థించాము. హల్లెలూయా హల్లెలూయా. లోకము క్షేమం కొరకు, కనుక మన భారతదేశం కొరకు, మన రాష్ట్రాల కొరకు, మన ముఖ్యమంత్రుల కొరకు, మన ప్రధానమంత్రుల కొరకు, రాష్ట్రాల కొరకు, అధిపతుల కొరకు, అందరి కొరకు ప్రార్థించాము. మన దేశము సత్యశ్రామంగా ఉండాలి, సమైక్యంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. మన భారతదేశం ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలన్నది మన ఉపవాస ప్రార్థన. ఉపవాసంలో విడుదల, ఉపవాసంలో స్వస్థత. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి సింహాసనాసీనుడవు అత్యున్నతమైన దేవునివాసి దయగస్తా యేసు రాజా దయగస్తా యేసు రాజా నీదు రూపును వర్ణించలేదయ్యా నీదు రూపును వర్ణించలేదయ్యా స్తుతి
విశ్వాసం లేని జీవితము ఇష్టం వచ్చినట్టుగా జీవించదు. విశ్వాసము తీగే చక్కగా పాడుతున్నది. హల్లెలూయా హల్లెలూయా. పందిరి లేని తీగే ప్రభుదీకులు ప్రాకుతున్నది. హల్లెలూయా. దేవా నీ శిలువ పైన ఆధారపడుతున్నాము తండ్రి. నీ శిలువ పైన ఆధారపడుతున్నాము. నీ తోడు కావాలి, నీ నీడ కావాలి. సింహాసన శిలువైన దేవా, అత్యున్నత సింహాసన శిలువైన తండ్రి, యేసయ్యా నీ ఘనమైన నామముకి, యేసయ్యా నీ శ్రేష్టమైన నామముకి, యేసయ్యా నీ ఉన్నతమైన నామముకి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. Glory be to God, glory be to God. Thank you Lord, thank you Master Lord, thank you Father, Heavenly Father. We turn to the Lord in the name, King of God. Hallelujah 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 hallelujah. అందరూ కలిసి దేవుని స్తుతించుదాము. ప్రైజ్ ది లార్డ్. దేవుడా ఈ దినము సంపూర్ణమైన దినము. ఈ దినము మనం ఉపవాసం లేకపోతే చేసి ఈ దినము ఊహించుకున్న దినము, ఈ దినము సంపూర్ణంగా ఆరాధించుదాం.
మన కీడులు తొలగిపోవాలి, మన అభివృద్ధి తొలగిపోవాలి, మన కర్మలు తొలగిపోవాలి. మనకి ఏ సమస్య ఉన్నదో ఆ సమస్య దూరం కావాలి పిల్లలు. ఎందుకంటే నువ్వు ఇల్లు కొనాలనుకుంటున్నావా, కనుక బయట కొనాలనుకుంటున్నావా, ఇల్లు కట్టాలనుకుంటున్నావా, భూమి కొనాలనుకుంటున్నావా, ఈ కుటుంబం గురించి దేవుని గురించి ప్రార్థిస్తున్నావు. ఈ దినం దేవుడితో మొదలుపెట్టు. ఈ దినం దేవుడు అద్భుతంగా దీవించబోతున్నాడు, అద్భుతంగా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. దేవుడి దేవుడిని ఆరాధించాలి. హల్లెలూయా, 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 గ్లోరీ, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డలారా, దేవుడు ఈ దినమున నీతో మాట్లాడాడు. ప్రభు ఈ రోజు నీతో ముచ్చటించాడు. కుమారి భయపడకు, కుమారుడా భయపడకు. జనముతో బాధపడుతున్నవా, డెంగు మలేరియాతో బాధపడుతున్నవా, టీబీ వ్యాధితో బాధపడుతున్నవా, సమస్యలతో చాలా మంది బాధపడుతున్నారు. నానా రకమైనటువంటి రోగాలతో బాధపడుతున్న బిడ్డలతో దేవుడు అంటున్నాడు, నేను ఉన్నవాడను, అనువాడను, మొదటి వాడని, కడుపటి వాడను, సర్వమును కలిగి చేసిన దేవుని నేనే. నన్ను ఆరాధిస్తే చాలు. మిమ్మల్ని సృష్టించినందుకు నేను సంతోషించాలి, మిమ్మల్ని కలిగి చేసినందుకు నేను ఆనందపడాలి. నిన్ను పుట్టించిన దేవుడిని ఆరాధిస్తున్నప్పుడు నీ రోగాలు వ్యాధులను తొలగిపోతాయి. ఐగుప్తులో కలిగిన రోగములలో ఒకటైనా ఏ రోగమైన నీకు తగలదు. దేవుడు తోడు కాదు, దేవుడు నిన్ను విడువడు, దేవుడు నిన్ను ఎడబాయడు. నీ కుటుంబానికి, నీ పిల్లలకు, నీ యావదాస్తులకు, నీ ఉద్యోగాలకు, నీ బిజినెస్ కు, నీ అగ్రికల్చర్ కు మంచి వాతావరణం దేవుడు ఇవ్వబోతున్నాడు. దేని విషయంలో సిద్ధించకమని దేవుడు చెప్తున్నాడు. దేని విషయంలో సిద్ధించకమా, బాధపడకు. ఆకాశ పక్షులను చూడు, అవి ఇంతవు కోయవు, కోర్టు కలిసలేవు. వాటిని ఆదరిస్తున్న దేవుడును, వాటిని ప్రేమిస్తున్న దేవుడును, వాటిని పోషిస్తున్న దేవుడును, నీకే తక్కువ లేకుండా చూసుకునే నా బాధ్యత అన్నాడు దేవుడు. పిల్లల ఈ దినమున దేవుడిని ఆరాధించిన ప్రభు బిడ్డ నీకు తోడున్నాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు. ఆయన గాయపడిన మీ తలపని పెడుతున్నాడు, మీ గుండె పని పెడుతున్నాడు, మీ కడుపులో పెడుతున్నాడు, ఆయన సాగుతున్నాడు. ఎక్కడైతే మీకు వ్యాధులు, బాధలు, సమస్యలు అక్కడ మీ చేతి పెట్టుకోండి. దేవుడి రోజు విడుదల చేయబోతున్నాడు. గుండె నొప్పితో బాధపడుతున్నా బిడ్డ, ఈ గుండె మీద చేతి పెట్టుకుని ప్రభు దగ్గర అడుగు. మొత్తం నాటును మొత్తం ఈ కడుపులో చేతి పెట్టుకో. కడుపులో వచ్చినట్టయితే ప్రభావం కడుపులో నుంచి విడుదలేమో నన్ను స్వస్థపరుచుకున్నాడు. బిడ్డలారా, కిడ్నీలో రాళ్ళతో బాధపడుతున్నావా? ప్రభా, కిడ్నీలో రాళ్ళు కరిగిపోవాలి ప్రభా, ఆ రాళ్ళు యూరి ద్వారా వెళ్ళిపోవాలి అని. అయ్యా, మూలైనా వాడాలైనా నిలుపు దేవుని ఆదరించబడి దేవుని భయపరచబడి ఉండాలి. ఈ అవయవంలో ప్రతి సమస్యకు పరిష్కారం చేసే పర్వ డాక్టర్లు, పర్వ వైద్యులు పుట్టించిన దేవుడు, ఆయన నిజమైన దేవుడు నీ మధ్యలో ఉన్నాడు. నేను ఇవ్వరమ్మా, ఈ కన్నీటి దేవుడిని ఆరోపించింది. అంత ప్రాముఖ్యంగా ప్రార్థన చేస్తున్నాను. స్తోత్రం 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 తండ్రి. స్తుతి పాత్రడానికి, ఆశ్చర్యకరడానికి స్తోత్రం, అద్భుతకరడానికి స్తోత్రం, మహానీయానికి స్తోత్రం తండ్రి. వందనాలు ప్రభా, మేమేమన్నాము ప్రభా, ఏ స్థితిలో ఉన్నాము ప్రభా, ఆ స్థితి నుంచి ప్రభా, ఆ స్థితిలోని ప్రభా మేము ఈ సమయంలో స్తుతించున్నాం ప్రభా, నేను గణపరిచున్నాం ప్రభా, నీకు స్తోత్రం ప్రభా. అవును తండ్రి, పందిరి లేని తీగలని మేము ఉండగా ప్రభా, మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నందుకు నీకు వందనాలు ప్రభా. మీ గొప్ప కార్యం, మీ ఘన కార్యములు మీరు చేయబోతున్నందుకు నీకు వందనాలు తండ్రి. ఇది స్తుతులపై ఆశీనుడైనటువంటి దేవానికి వందనాలు ప్రభా. ప్రతి ఒక్క స్తుతి స్తోత్రంపై ఆశీనుడైనందుకు నీకు వందనాలు. ప్రతి ఒక్క మార్గం తెరవబోతున్నందుకు నీకు వందనాలు. అందరినీ స్వస్థపరిచినందుకు నీకు వందనాలు. తన బంధకుని తొలగించినందుకు నీకు వందనాలు. ప్రతి జీవి కోరికను ప్రభా, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు సఫలపరుస్తున్నట్టుగా ప్రభా, ప్రతి ఒక్క ఆలోచన ప్రభా సఫలపరుస్తున్నందుకు నీ చిత్తము ప్రభా, మా జీవితాల్లో మా ఎడల ప్రభా మీరు గ్రహిస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా. ఈ దినమున నీ శక్తిని, నీ యొక్క విడుదలను ప్రభా, నీ స్వస్థతను ప్రభా మీరు సమకూర్చి నడిపించినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో స్తుతించడానికి వేడుకుంటున్నాను తండ్రి.
అందరం కలిసి 23వ కీర్తన చదువుకుందాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిగల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటియున్నావు. నా కింది నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమమునే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. చదువుబడ్డ వాక్యం దేవుడు మన ఆత్మీయ మేడలనుకునే దేవుని శాశ్వత